హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే టాప్ 5 సెగ్మెంట్ ఇంకొక ఎపిసోడ్. సో ఆల్రెడీ ఈ టాప్ 5 సెగ్మెంట్లో నేను చాలా వీడియోస్ అనేది చేశాను. సో వాటిని చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా వీడియోస్ నచ్చుతాయి. అలా చూసిన తర్వాత మీకు నచ్చితే వీడియోని లైక్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతాయి. అదేలాగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ అయితే వేస్తుంటాను. వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఏ పర్సన్ యొక్క టాప్ 5 మాట్లాడబోతున్నామంటే, సో నేను చెప్పబోయే మనిషి గురించి నాట్ ఓన్లీ ఇండియా వైడ్, వరల్డ్ వైడ్గానే ఇతనికి ఫ్యాన్స్ అనేది ఉన్నారు. సో అంత ఒక పాపులర్ అయిన వ్యక్తి. సో ఈయన అంత స్థాయికి ఎదగడానికి ముఖ్యమైన కారణం ఆయన యొక్క కష్టం అనేది దాండి ఆయన యొక్క ఆ ప్యాషన్ అనేది చాలా చాలా పెద్ద విషయం అనమాట. సో ఎవరైనా సరే ఇతనిలాగా ఉండాలి, అప్పుడే మన తెలుగు సినిమాని నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్గా తీసుకెళ్ళి, అవునరా మేము తెలుగురా, మా తెలుగు సినిమాలు ఇట్లే ఉంటాయి అని గర్వంగా చూపించచ్చు. మీకు ఈ టైంకి అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అనేసి. ద గ్రేట్ మాస్టర్ లెజెండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు. సో ఇప్పటిదాకా వాళ్ళ ఫిల్మోగ్రఫీలో ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాపే అవ్వలేదు. సో ఇన్నేళ్లగా ఒక కెరియర్, ఇన్నేళ్లలో చాలా సినిమాలు. సో ఇన్ని సినిమాలు కూడా హిట్లే, ఒక్క ఫ్లాప్ కూడా లేదు. సో దీన్ని కంటిన్యూ చేయడం చూసినారా, ఒక ఫ్లాప్ లేకుండా ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. సో దానికి పెద్ద విషయం అనమాట, ఫ్లాప్ ఇవ్వకుండా హిట్లు మాత్రమే ఇవ్వడం. సో అలా ఉంటుంది, అట్లాగే ఉండాలి ఒక డైరెక్టర్ అంటే. సో జస్ట్ లైక్ ఒక సినిమా తీయకుండా మనల్ని నమ్ముకొని వచ్చిన ఆడియన్స్ ఓ 150 రూపాయలు 200 టికెట్ పెట్టుకుని వస్తే వాడికి అది ఏమాత్రం కూడా నష్టపోకూడదు అనుకోవడం ఉంది కదా. సో అదిదా పెద్ద విషయం ఇక్కడ. ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి మాట్లాడుతూ ఉండొచ్చు ఎంతైనా, ఎందుకంటే ఆయన సృష్టించిన చరిత్రలు అలాంటిది. సో ఎక్కువ మాట్లాడకుండా మనం కొంచెం తక్కువ మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళ గురించి సపరేట్గా ఒక వీడియో అనేది వేస్తాను. మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్స్లో ఒకరైన ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి నేను సపరేట్ ఒక వీడియో వేస్తాను, ఈ సెగ్మెంట్లో కాకుండా సపరేట్గా వేస్తాను. సో అప్పుడు మనం ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ వాళ్ళు ఎన్నో సినిమాలు తీశారనమాట. నియర్ బై చెప్పాలంటే 20 years పైగానే వాళ్ళు ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు, డైరెక్షన్ చేస్తూనే ఉన్నారు 20 years పైన. సో అయినప్పటికీ మనం అన్ని సినిమాల గురించి మాట్లాడకుండా ఈ సెగ్మెంట్లో, ఈ ఎపిసోడ్లో ఫస్ట్ 5 ఫిలిమ్స్ మాట్లాడదాం, దాని తర్వాత 5 ఫిలిమ్స్ మాట్లాడదాం. ఫస్ట్ ఈ సినిమాలు చెప్తున్నాను కాబట్టి ఈ సినిమా ఎక్కువ ఇష్టం, ఆ సినిమాలో తక్కువ ఇష్టం కాదు. ప్రతి సినిమా నాకు ఒకేలాగే, ప్రతి సినిమా నాకు ఒకే ఇష్టం, అంత బాగుంటాయి వీళ్ళ యొక్క సినిమాలు. బట్ అయినప్పటికీ ఈ సెగ్మెంట్లో 5 సినిమాల గురించి డిస్కస్ చేద్దాం అంతే. సో ఏందా 2001 నుంచి సినిమాలు తీస్తూ ఉన్నప్పటికీ 2009లో వచ్చిన మగధీర, ఈ సినిమానే రాజమౌళి అంటే ఒక పెద్ద బ్లాస్టింగ్ అనమాట. ఎందుకంటే ఈ సినిమా మగధీర అనేది ఒక ఇండస్ట్రియల్ హిట్ మూవీ. యాక్చువల్ చెప్పంటే 2003లో వచ్చిన సింహాద్రినే ఇండస్ట్రీ హిట్టే. బట్ 2009 అనేటప్పటికీ ఆ టైంలో ఇంకా ఎక్కువగా అనేది ఈ సినిమా గురించి నేషనల్ వైడ్గా మాట్లాడుకున్నారు. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, తమిళ్, కేరళ అండ్ నార్త్లో కూడా మగధీర సినిమాకి మంచి ఓపెనింగ్ వచ్చింది. అదేలాగా థియేట్రికల్లో నేను చెప్పిన స్టేట్స్లో మంచి రన్ అయింది అనమాట. ఇంక్లూడ్ కర్ణాటకలో కూడా మగధీర మంచి రన్ అయ్యి ఒక ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా ఈ మగధీర నిలిచింది. సో ఈ మగధీర సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి వాళ్ళే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంత సూపర్గా ఉంటుంది అనమాట. ఈ సినిమా మేకింగ్ కావచ్చు,
అన్నీ అంత సూపర్గా డైరెక్షన్ చేస్తుంటారు. అదేలాగా ఆ యొక్క క్లారిటీ ఉండాలి, ఏది మనం తీస్తున్నాం, ఏ స్టోరీ తీసుకున్నాం, దాన్ని ఎలా మనకి ఆడియన్స్కి కన్వే చేస్తామనే క్లారిటీ ఉంచుతున్నారా. సో ఆ క్లారిటీ ఉంటేనే మనం అనుకునేది తీసి ఆడియన్స్కి కన్వే చేస్తాం. సో అలా అంత క్లారిటీ ఉంది కాబట్టి సో ఇంత సూపర్ అయిన సినిమాలు తీస్తారు ఎస్ఎస్ రాజమౌళి గారు. సో ఈ మగధీర సినిమా రామ్ చరణ్ అన్నకి రెండో సినిమా. సో రెండో సినిమాలోనే ఇండస్ట్రీ హిట్. అదేలాగా ఎస్ఎస్ రాజమౌళికి ఈ సినిమా ఇంకొక మైల్ స్టోన్ అని చెప్పచ్చు, అంత సూపర్గా ఉంటుంది ఈ సినిమా. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చిన మర్యాద రామన్న వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్తాను. ఎందుకంటే 2009లో మగధీర లాంటి ఒక ఇండస్ట్రీ ఇచ్చిన తర్వాత సో ఎవరైనా పెద్ద ప్రొడక్షన్, పెద్ద హీరో, పెద్ద ఒక హై బడ్జెట్ ఫిలిం ఎంచుకుంటారు. బట్ అలా కాకుండా ఒక సింపుల్ అయిన స్టోరీ, ఒక మంచి ఫ్రేమ్ ఉన్న ఒక చిన్న యాక్టర్ అట్లా తీసుకొని తీసిన సినిమానే ఈ మర్యాద రామన్న. సో ఈ సినిమాలో సునీల్ వాళ్ళే వచ్చి మెయిన్ లీడ్. సో మగధీర లాంటి ఒక పెద్ద హిట్ ఇచ్చిన ఒక డైరెక్టర్ అదే మగధీర సినిమాలో రామ్ చరణ్ ఫ్రెండ్గానే సునీల్ అని యాక్ట్ చేస్తుంటాడు. అయినప్పటికీ నెక్స్ట్ ఫిలిం సునీల్ తో తీసి అది కూడా ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు. సో అదే రాజమౌళి. సో రాజమౌళి గారికి పలానా హీరో, పలానా టెక్నీషియన్స్ అని కాదు, తన పైన నమ్మకం పెట్టుకొని సినిమా తీస్తాడు. నేను తీస్తాను, అది ఆడియన్స్కి నచ్చేలా తీస్తాను అనే క్లారిటీతో తీస్తారు. అందుకే పెద్ద ఇండస్ట్రీ తర్వాత కూడా ఒక చిన్న సినిమా తీసినా ఆ చిన్న సినిమా ఆయనకి పెద్ద హిట్ ఇచ్చింది. నాకు వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఫిలిం చెప్తాను, ఈ మర్యాద రామన్న. అంత సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సింహాద్రి. 2003లో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ గారికి అండ్ రాజమౌళి గారికి ఇద్దరికి కూడా మొదటి ఇండస్ట్రీ హిట్ అని చెప్పచ్చు. అంత సూపర్గా ఉంటుంది సినిమాలో. ఫైట్ సీన్స్ కావచ్చు, ఓవరాల్ మేకింగ్ వైజ్గా కావచ్చు, అంత సూపర్గా ఈ సినిమాని తీసుంటారు ఎస్ఎస్ రాజమౌళి గారు. అందుకే ఈ సినిమా అతి పెద్ద హిట్. ముఖ్యంగా ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యాన్స్కి కావచ్చు, ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యాన్స్కి ఈ సినిమా అంత బాగుంటుంది, అంత భయంకరంగా తీసుంటారు. ఈవెన్ రీసెంట్ టైమ్స్లో ఈ సినిమా రిలీజ్ చేశారనమాట. సో అప్పటికి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంత సూపర్గా ఈ ఫిల్మ్ డైరెక్షన్ చేస్తుంటారు ఎస్ఎస్ రాజమౌళి. ఈ సింహాద్రి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్లో ఒకటి అని చెప్తాను. సో మీరు చెప్పండి, మీకు ఈ సింహాద్రి సినిమా నచ్చదని మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ తెలియజేసుకోండి. అండ్ అదేలాగా 2005లో వచ్చిన ఛత్రపతి. సో ఇది కూడా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన హిట్ అని చెప్తా. అంత సూపర్గా ఉంటుంది. ప్రభాస్కి ఒక మాస్ కమర్షియల్ హిట్ అయిన ఫిలిం చెప్తాను. నాట్ ఓన్లీ హిట్, ఇట్ ఈస్ ఏ మెగా బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పచ్చు. సో ఈ సినిమాతోనే బాహుబలి కాంబినేషన్ జరుగుతుంది. ఐ మీన్ ప్రభాస్ గారు అండ్ రాజమౌళి గారు ఈ సినిమాతోనే మొట్టమొదటిసారిగా కలిసి పనిచేస్తున్నారు. ఈ మొదటి సినిమానే అంత పెద్ద హిట్. ఇప్పటికీ ఈ సినిమాలో నాకు ఆల్ టైం నచ్చిన ఫేవరెట్ సీన్ వచ్చి ఇంటర్వల్ పోర్షన్. సో రైటింగ్ పరంగానే అంత సూపర్గా ఉంటుంది అండ్ మేకింగ్ పరంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎస్ఎస్ రాజమౌళి గారు అంత సూపర్గా చేస్తుంటారు ఈ సినిమాని. సో మీరు చెప్పండి, ఈ వీడియో చూసి మీకు ఈ ఛత్రపతి సినిమా నచ్చదు అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చి అండ్ అదేలాగా 2006లో వచ్చిన విక్రమార్కుడు నాకు నచ్చిన వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఫిల్మ్స్ అని చెప్తాను, రవితేజ గారిది. సో రవితేజ గారు ఈ సినిమా 2 క్యారెక్టర్స్, అత్తిల్లి సత్యబాబు అండ్ విక్రమ్ రాథోల్. సో ఆ రెండిటికి ఆ క్యారెక్టర్స్ యొక్క డిఫరెన్సియేషన్ అంటే మాట్లాడే విధానం, సో బాడీ లాంగ్వేజ్, ప్రతి ఒక్క దాంట్లోనూ డిఫరెన్స్ అనేది చూపించుంటారు. సో క్యారెక్టర్ రైటింగ్ పరంగానూ సరే, మిగతా విషయాలు అన్నిటినీ కూడా అంత సూపర్గా డిఫరెన్స్ చేసి చూపించి అంత సూపర్ తీసుంటారు. అండ్ అదేలాగా రవితేజ వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ గురించి ముఖ్యంగా చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ రవితేజ కెరియర్లో అంటే ఈ విక్రమార్కుడు వన్ ఆఫ్ ద ప్లేస్లో ఉంటుంది. నాకు అంత నచ్చిన ఫిలిం అని చెప్తాను ఈ విక్రమార్కుడు. సో మీరు చెప్పండి, విక్రమార్కుడు మీరు చాలాసార్లు చూసే ఉంటారు. సో మీకు ఈ సినిమా నచ్చదని మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి.
సో 5 సినిమాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం అనమాట. ఫస్ట్ వచ్చి మగధీర, రెండవది మర్యాద రామన్న, మూడవది సింహాద్రి, నాలుగవది ఛత్రపతి, ఐదవది విక్రమార్కుడు. సో 5 సినిమాలు చూస్తే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ రెండు కూడా ఎస్ఎస్ రాజమౌళి గారు. అంత సూపర్గా ఉంటుంది వీళ్ళ యొక్క ఫిల్మ్ టెల్లింగ్ అనేది. సో స్క్రీన్ ప్లే చెప్తున్నాను, స్క్రీన్ ప్లే ఆడియన్స్ని ఎంగేజ్ చేసే విధంగా, ముఖ్యంగా ఆడియన్స్ ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అన్నమాట వీళ్ళ యొక్క స్క్రీన్ ప్లే రేటింగ్. అండ్ వీళ్ళ యొక్క డైరెక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరైనా వీళ్ళ యొక్క డైరెక్షన్ చూసి విజువల్ వేయాల్సిందే, అంత సూపర్గా ఉంటుంది. హీరోకి మాస్ ఎలివేషన్ ఇవ్వాలన్నా సరే, మంచి కామెడీ పోర్షన్, మంచి ఎమోషనల్ మూమెంట్ రాసి క్రియేట్ చేయాలన్నా తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ డైరెక్టర్ వచ్చి ఎస్ఎస్ రాజమౌళి గారు. నాకు వన్ ఆఫ్ ద నచ్చిన పర్సన్ చెప్తాను ఎస్ఎస్ రాజమౌళి గారు. ముఖ్యంగా వాళ్ళ యొక్క స్పీచెస్, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్, అండ్ చాలా కూల్ అయిన పర్సన్ చెప్పచ్చు. బట్ సెట్లో కోపంగానే ఉంటారు అనుకోండి, ఎవరైనా కోపంగా ఉంటారు. బట్ జనరల్గా చెప్తున్నాను, మంచి కూల్ అయిన పర్సన్, అంత సూపర్ అయిన ఒక వ్యక్తి, ఇన్ని సూపర్ అయిన సినిమాలు ఇచ్చారు. సో 20 years పైన కెరీర్లో ఉంటూ, సినిమా ఫీల్డ్లో ఉంటూ ఇన్ని సినిమాలు, ఇన్ని హిట్స్, ఇన్ని బ్లాక్ బస్టర్స్, ఇన్ని ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి దీని తర్వాత తెలుగు సినిమా స్థాయిని ఇంకో లెవెల్ తీసుకుపోబోతున్నారు ఎస్ఎస్ రాజమౌళి గారు, మహేష్ బాబు. వీళ్ళ సినిమా గురించి చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఈ సినిమా రావడానికి ఇంకో 2-3 years పట్టచ్చు. బట్ వస్తే మాత్రం ఇంటర్నేషనల్ వైడ్గా పెద్ద బ్లాస్టర్ జరగబోతుంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. సో అదేలాగా మీరు చెప్పండి, మీరెంతమంది ఎస్ఎస్ రాజమౌళి అండ్ మహేష్ బాబు వాళ్ళ యొక్క కాంబినేషన్ రాబోయే సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అనేసి. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో 5 సినిమాస్ డిస్కస్ చేస్తాం. సో మీరు అడగచ్చు, ఏం బ్రో బాహుబలి 2, RRR దాని గురించి మాట్లాడలేదు అనేసి. సో వాటిని నేను నెక్స్ట్ వీడియోస్లో, నెక్స్ట్ ఎపిసోడ్ పార్ట్ 2లో కంటిన్యూ చేస్తాను. ఏమన్నా ఇప్పుడు మనం బాహుబలి అని అనుకుంటున్నా, ముందు వచ్చిన ఒక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ మూవీసే ఇప్పుడు నేను చెప్పిన 5 సినిమాలు. ఈ 5 సినిమాలు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే నచ్చిందని కమెంట్ చేయండి, నచ్చలేదంటే ఎందుకని రీజన్తో కమెంట్ చేయండి, నేను చూసి తెలుసుకుంటా. సో చాలు ఈ రోజుకి ఈ వీడియో, ఈ ఎపిసోడ్ ఇంతతో స్టాప్ చేస్తాను, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది. ఇంకా మిగతా సినిమాలు వాటినన్నీ నేను పార్ట్ 2గా వేస్తాను, అప్పుడు మనం ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. సో మీరు చెప్పండి, ఎస్ఎస్ రాజమౌళి వాళ్ళ డైరెక్షన్లో మీకు వచ్చిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలు ఏవేవి అనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నాకైతే ప్రతి సినిమా నచ్చుతుంది, ఏ ఒక్క సినిమా నచ్చదు అని నేను చెప్పను. ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్, ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ నాకు ఎస్ఎస్ రాజమౌళి గారిది. సో అదేలాగా మీకు నచ్చిన సినిమాలు మీరు కమెంట్ చేసుకోండి. నేను చెప్పిన 5 సినిమాలు మీకు నచ్చుతాయి నచ్చవు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి తెలుసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అదేలాగా ఎస్ఎస్ రాజమౌళి గారు ఫ్యాన్స్ ఉంటే వీడియోకి లైక్ చేసుకోండి, నేను చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారనేసి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి, ఆల్ అనే ఆప్షన్. అదేలాగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ వస్తాయి, వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీక్ టాప్ 5 సెగ్మెంట్లో ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి మాట్లాడినాం. నెక్స్ట్ వీక్ ఏ ఒక్క పర్సన్ గురించి మాట్లాడితే బాగుంటుందో, మీకు ఏదైనా ఒపీనియన్ సజెషన్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చూసి వీడియో అనేది వేస్తాను. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.